అది. కొట్టరా తొలి దెబ్బ కూలన్న ఆ! కొట్టి చేతులు గలుపు రైతన్న. అది. సత్య ప్రచారక్ సమాజ్ నుండి ఇక్కడ సిద్దిపేట జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా గౌరవెల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఏం పెద్ద మనిషి నమస్తే. నీ పేరు మర్చిపోయినా. గాంభీరపు రామయ్య. గాంభీరపు రామయ్య కుర్మ. అది కథ. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? 96. ఆ? 96. వామ్మో! మేము మన 30-40 ఏళ్ళకే అజిట్ అవుతున్నాం. నువ్వు 96 దాకా బాగానే బతికినావు. వామ్మో! ఇంకా గట్టిగున్నావు మళ్ళా. అంతేనా? ఇప్పుడు అప్పుడు వెనకట నువ్వేమన్నా ఏమన్నా పోరాటం చేసావా? చేసిన. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ పార్టీ ఉండే అప్పుడు? ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ పార్టీలు కాంగ్రెస్ ఉండేనా? కమ్యూనిస్ట్ ఉండే. ఇంకా కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ కొద్ది గొప్ప. కాంగ్రెస్ అంత పెద్ద. అంతేనా? కొద్ది గొప్ప కాంగ్రెస్ ఉండే, తర్వాత కమ్యూనిస్ట్ ఉండే. మొత్తం పూరాగా కమ్యూనిస్టే ఉండే అప్పుడు. ఈ బీజేపీ ఉండేనా? బీజేపీ అనే పేరే లేదు. అంతేనా? ఇంటిని ఆరే బీజేపీ పేరే లేదట. అది పరిస్థితి. మరి అప్పుడు దళాలు ఎంతమంది ఉండే ఒక దళానికి? చాలా మంది దళం ఉంటే ఏమన్నా ఎదురు కాపాల్లో చనిపోతారని చిన్న చిన్నగా దళాలు ఏర్పడి 10-12 మంది 5-6 చొప్పున. ఓకే. నీకు 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 పరిచయం ఉన్న అప్పటి నాయకులు ఉండరు కానీ నీకు పరిచయం ఉన్న నాయకుల పేరు గుర్తున్నాయా? మా ఏరియాలో అంటే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ తాలూకాలో గట్లమెల్ల మురళి. గట్లమెల్ల గురువారెడ్డి. మురళీధర్ రావు. సిద్దిపేట మళ్ళీ పుల్లూరు రామంచ గురువారెడ్డి గారు. ఓకే, గురువారెడ్డి గారు. పోతే జనగామ తాలూకాలో అప్పుడు నల్గొండ జిల్లాలో ఉండే జనగామ తాలూకా. అవును అవును. అయితే ముకుందరెడ్డి అండి, కర్య ముకుందరెడ్డి గారు అని చిట్టకోడు. వారు అత్తగారి ఇంటికి వేరు, వారు చనిపోయింది. ఓకే ఓకే ఓకే. అప్పుడు మీరు దళాలు తిరిగేటప్పుడు నువ్వేమన్నా సాయం చేసినావా, లేకపోతే నువ్వే పట్టుకొని తిరిగినావా? అయితే కొంతమంది లేనిది చెప్తారు, ఉన్నది విడిచిపెడతారు. అవును అవును. అట్లా కాదు దళాలకు. ఇప్పుడు మీరు అప్పుడు చూడకుండా మొన్న నక్సల్ ఎట్లది చూసింది. అవును అవును. అనేక అంచెంచెలుగా పోరాటానికి సహకారం చేసిన వాళ్ళు ఉంటారు. అవును. సాయుధ దళాలు బ్రతకాలంటే కోరియర్లు ముఖ్యం. అవును. అన్నం పెట్టేటోళ్ళు ముఖ్యం. అవును. రక్షణ ఇచ్చేటోళ్ళు ముఖ్యం. అవును. షెల్టర్ ఇచ్చేటోళ్ళు ముఖ్యం. అవును. ఇవి లేకపోతే ఆ దళాలే పని చేయవు. అవును అవును. అందుకు నేను నా వంతుగా మొదలు మా గుడాటిపల్లెలో ప్రభాకర్ రావు అన్న వేరు ప్రభాకర్ రావు. ఓకే ఓకే. ఇన్న పేరున్నా. పోతే గుండి దామోదర్ రావు. గుండి దామోదర్ రావు వారి ఇంటి పేరు కల్వకోట. ఓకే, కల్వకోట. ఆయన ఊరు గుండి. వారు గృహ నిర్బంధం చేస్తే వచ్చి గౌరవెల్లి కాడ సెటిల్ అయినారు. ఓకే. అయి అక్కడ వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? అవును, ఊరుకోరు. మా గౌరవెల్లి దగ్గరనే జనగామ ఉన్నది, నరసిపోయి దుర్సాని. వారి భూములు గోర్ధనీరు కాడ ఉండే. మా ఊరుకు పనవడి దిక్కు వారి శివారు ఇట్ట కలిసి ఉంటుంది. ఓకే. ఆ శివారులో కొత్త సాయి రెడ్డి, కుంటల లక్ష్మయ్య, అంగేడు వాళ్ళు, పోతే బోడోళ్ళు, పోతే మధ్యల బజారు, వీళ్ళందరూ కవులకు చేసేటోళ్ళు. ఓకే. ఆ కవులు రక్షణ కొరకు ఉద్యమం చేసారు. దానికి అక్కడ జనగామలో పూల లక్ష్మణ్ ఉండే, అక్కడ ప్రైవేట్ టీచర్గా పనిచేసేది. ఓకే. వారికి సహకరించేవారు. అదే వాళ్ళు ఇళ్ళల్లో కాకుండా దొడ్డల్లో ఉండి ఆ దొడ్డ బుర్ర కథలు చెప్పుకుంటా అందరినీ కూడా కొట్టేవారు. ఓకే. అప్పుడు నరసింహాయి భూముల కొరకు ఏదైతే పోరాటం జరిగిందో ఆ కవులును రక్షించేటందుకు, ఆ భూములను రక్షించేటందుకు
పోలీసులు వచ్చారు. ఆహా. పోలీసులు వస్తే మా వేముల నరసయ్య గారు అని మా అన్నగారు. వేముల నరసయ్య ఆ, మీ అన్న? మా అన్న అంటే మేము గాంభీర పోలం, ఉమ్. వాళ్ళు వేములోళ్ళు. అదే అడుగుతుంది అందుకే. అయితే వాళ్ళ తండ్రి తల్లి, మా తండ్రి తల్లి అక్కడ వెళ్ళాను. ఓహో. ఆ, 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 ఆ. అందుకు మాకు అన్నయ్య వారు. ఓకే. వారి నాయకత్వంలో ఉమ్, దామోదరరావు గారు మేము అందరం పోయి ఉమ్. ఆ బిల్లలు ఉంచుకొని, వాళ్ళు అప్పుడు ఇట గిట్ట పట్టిలో అవు. ఉండేది, దానికి బిల్ల ఉండేది. అవును. ఆ బిల్లలు ఉంచుకొని వాళ్ళు ఎల్లగొట్టడం జరిగింది. ఉమ్, అప్పుడు ఉమ్, అట్లా చేసినందుకు ఉమ్, పోల లక్ష్మణ్ అని చెప్పింది కదా, ఉమ్. లక్ష్మణ్ జనగామలో ఇల్లు ఉండే. ఆహా. ఆ నరసబాయి దుర్సాని ఉమ్. ఆ ఇంటికి కంప పెట్టించింది. వాళ్ళ పేరట ఇంత జాగిస్తే అదే ఆ ఇల్లు కట్టుకున్నాడు. అదే. ఆ, ఆ కంప పెట్టింది. పోతే మేము అందరం పోయి ఉమ్, ఆ కంప తీయించి ఉమ్, చేసాం. ఉమ్, అయితే అట్లనే ఆ పోరాటం జరుగుతూనే ఉన్నది. ఉమ్, దామోదరరావు గారు ఉమ్, ఈ జెండాలు ఎగురవేసుకుంటూ కూర్చొని పెళ్ళి, ఉమ్, పరివేద, ఉమ్, నావపేట, ఉమ్. చెంచేరుపల్లె ఆ, అవన్నీ జెండాలు ఎగురవేస్తే అరెస్ట్ చేసి కోయిడ పోలీసులు కోయిటానాలో బంధించారు. ఉమ్, బంధిస్తే అది మేము తెలుసుకొని ఉమ్. ఇక్కడ నుంచి గౌరవెల్లి కాడ 100-150 మంది బయలుదేరితే ఉమ్. కోయిడ వరకు 1000 మంది అయ్యారు. ఓహో. ఆ, ఆ, మా నరసింహులు గారి నాయకత్వంలో ఆ. వాళ్ళ తుపాకులు గుంజుకొని ఉమ్. మందుగుండు, అప్పుడు అవు. తూటాలు ఈటలు లేవు లేవు, లేవు లేవు. మందుగుండు కుండ ఉండే అదే. ఆ కుండ తీసుకొని ఉమ్, ఆ తుపాకి తీసుకొని ఉమ్. రావడం జరిగింది. ఓకే. ఓకే. దాని తర్వాత ఇక ఇండియన్ యూనియన్లో అంటే ఇప్పుడు రజాకారులు దేశ్ముఖులు అంటారు కదా, మాకు తెలియదు. దేశ్ముఖులు అంటారు, రజాకారు, ఎవరి మీద మీ పోరాటం? అది రజాకర్లు అనేటోళ్ళు అందరూ ముస్లింలు రజాకర్లు కాదు. ఓకే. కొంత మతవాదులు మన హిందువులలో ఎట్లయితే ఆర్ఎస్ఎస్ మతవాదులు ఉన్నారో, ముస్లింలు కూడా గాలం బట్టి చేపలు పట్టేటోడు కూడా నేను రాజు అనుకునేది. ఏది మత పిచ్చి గలవాళ్ళు. అవును. ముస్లింలు కాదు. అవును. మత పిచ్చి గల ముస్లింలు. వాళ్ళు చేసేది చేపలు పట్టేది, అది అమ్ముకొని బతికేది. కానీ ఆయన నేను రాజును అనుకునేది. అదే. అట్లా కొంతమంది గ్రూప్గా ఏర్పడి కాశ్మీరజీ నాయకత్వంలో వాళ్ళు రాజును రక్షించేటందుకు అప్పుడు జరిగిన పోరాటం రైతులను కూడగట్టుకున్నాడు, కూలీను కూడగట్టుకున్నాడు, భూమి కొరకు, భుక్తి కొరకు జరిగిన పోరాటం, నిజాము నిరంకుశ పాలనను గద్దె దించుట కొరకు జరిగిన పోరాటమే తెలంగాణ రైతాంగ పోరాటం. అప్పుడు లక్షల ఎకరాల భూములు పంచిండ్రు, చాలా వేల గ్రామాలను విముక్తి చేసిండ్రు అనేది. అదే ఆడికే వస్తున్నా. అప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే వల్లభాయ్ పటేల్ వచ్చి నిజామును లొంగ తీసుకున్నాడు అనేది ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే. కానీ అది అంత శుద్ధ అబద్ధం. అంతేనా? కారణం ఏమిటంటే కమ్యూనిస్ట్ దళాల పోరాట ఫలితమే అది నిజాము లొంగుబాటు. ఓకే. ఎందుకంటే వాళ్ళు వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, నిజాం గారు ఉడంబడిక చేసుకున్నారు. ఏమిటంటే ఎట్లాగో నువ్వు కమ్యూనిస్టు ఆక్రమించుకుంటారు, అవును, అన్ని గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి, గ్రామ కమిటీలు ఏర్పడ్డాయి, భూమి శిస్తు నిలిచిపోయింది, నీకు రాజ్యం ఉండదు. అందుకు నీవు లొంగిపోతే నీకు రక్షణ కల్పిస్తాం అని ఒప్పందం అనుకున్నావు. అంటే లోపాయకార ఒప్పందం. నీ భూములకు రక్షణ ఉంటుంది, నీకు రాజభరణాలు ఇస్తాం, నిన్ను రారాజుగా ప్రకటిస్తాం అని ఒప్పందం జరిగింది. అయితే గవర్నర్ ఆఫర్ చేస్తే దాన్ని ధిక్కరించాడు. అయితే రారాజు చేస్తామంటే ఒప్పుకున్నాడు. దానికి
ఒప్పుకొని ఉమ్, కమ్యూనిస్ట్ తాకిడికి తట్టుకోలేక ఆ, నిజాం ఏలాంటి ప్రతిఘటన లేకుండానే ఆ, వల్లభాయ్ పటేలు ఆ. నిజాములు లొంగిపోయాడు. ఓకే 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 అది లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి లొంగిపోయాడు. ప్రతిఘటనే జరగలే. జరగలేదు. ఆ, అయితే ఈ ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పార్టీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఓ సినిమా కూడా తీసిరు, రజాకార్ సినిమా ఒక సినిమా తీసిరు. రజాకార్ అని ఒక సినిమా తీసిరు. ఆ సినిమాలో ఏం చెప్పిందంటే మొత్తం వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చిన కథ మొత్తం ఆయన ఏ బతికినే విమోచన జరిగింది, విలీనం కాదు అనేది వాళ్ళు ప్రకటిస్తున్నారు. కాదు, కమ్యూనిస్ట్ తాకిడికి తట్టుకోలేకనే లొంగిపోయాడు. అది మరి ఇంకోటి హిందూ ముస్లిం గొడవలు అంటారు. హిందూ ముస్లిం గొడవ లేనే లేదండి అప్పుడు. మరి మరి ఎట్లా చెప్తాడానికి మింగుతున్నా నేను. ముస్లింలు అనేటోళ్ళు హిందువులు అనేటోళ్ళు ఈ మత పిచ్చికలు అవన్నీ ఉంటారు కదనండి. గాళ్ళ గొడవ తప్ప పోరాటం అంతా రాజరికానికి దోపిడి విధానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మక్తేదారు జాగీర్దారులు వీళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ పోరాటం. అది అవును. మరి అప్పుడు నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 3 బిడ్డలు. 3 బిడ్డలు 2 కొడుకులు ఉండరు అందరూ? అందరూ. మరి మంచిగా చూసుకుంటారా? నేను మంచిగా పెన్షన్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. రేట్ ఏం చెప్పక కానీ వస్తుందా మొత్తం? వస్తుందండి. ఓకే రైట్. మీరు కష్టపడ్డారు కాబట్టి రావాలి. మామూలుగా తిరిగినప్పుడు కానీ మీ భార్య పిల్లలు సహకరిస్తోలేరా? అందరూ సహకరించేది. ఏం తిరుగుతున్నా తిరుగు అంటారా అనరా? అయితే అప్పుడు దామోదరరావు గారు అని అక్కడ సటల్ చెప్పిన కదా, ఆ కాలంలో నన్నార పిరే అని ఎస్సీ ఉండే. ఓకే. అయితే ఓ బర్రెను కోసి నగార మూసి ఈ రజాకర్లు వస్తారని మంచి లేచి నగార కొట్టేది. ఓకే. ఆ సమయంలో ఈ హరిజనుల కూడా అప్పుడు వాళ్ళు మనతోనో కలిసేటందుకు ఉండేది. అయితే ఆ వీరయ్యతోని అన్నం వండించి అందరికి పెట్టానని అనుకున్నారు. అయితే అంత సరేనని అన్నారు. దానికి దామోదరరావు గారు నాయకత్వం. ఓకే. మా నాయనుండి అది అందరం తిందాం, ఆ దామెరకాడ దక్కలోళ్ళు ఉన్నారు, దక్కల వెంకట్రాములను తీసుకొచ్చి వంట చేయించాలి అని ఓకే మా నాయన. అయితే ఈ నందార బిర్యానీ చెప్తే కదా, అవును అవును, ఆయన ఏమన్నాడు, మేము గాలా తింటాం అని. అరే వచ్చింది కదా అంటే అరే నువ్వు వండింది మేము తినాలి కానీ మేము నువ్వు తినవా, ఆయన వండింది నువ్వు ఎందుకు తినవని. అయితే అది ఆగిపోయింది. ఓకే ఓకే. అప్పుడు ఈ గుత్పల సంఘాలని అసలు ఈ తుపాకులు యాంచొచ్చి మీకు ఎక్కువ తుపాకులు భూస్వాముల నుంచే సంపాదించడం. ఆరుట్ల రామచంద్రరెడ్డి పేరున్నవా? పేరు కలిసినా మాట్లాడినా. ఆయన బాల సందేశం వేసుకొని పోయి తుపాకులు ఎత్తుకొచ్చినట్టు కాదు. ఒకసారి మా తాత చెప్తుంటున్నా నేను. అనేక సందర్భాలలో వీళ్ళకు వాళ్ళకు జరిగిన పోరాటాల్లో పోలీసులు చచ్చిపోతే ఆయుధాలు తీసుకొచ్చుడు, సమకూర్చుడు. అంటే వాళ్ళ గుంజే మీరు వాళ్ళని కొట్టిరు. అవి 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 పోగా పెద్ద పెద్ద భూస్వాములు అప్పుడు రైఫిల్స్ అవి వాళ్ళ దగ్గర ఉండేది కదా. అవునవును. వాటిని కూడా తీసుకొచ్చారు. ఓకే. పోతే ఊళ్ళల్లో నాటు తుపాకులు ఉండేది, కుంజల శిఖ, పిట్టల శిఖ చేసేటి. అవి కొన్ని మొత్తం మీద సంపాదించారు. మొత్తం మీద రాను రాను అధునాతన ఆయుధాలు కూడా AK-47 ఆరుట్ల రామచంద్రరెడ్డి గారి దగ్గర AK-47 ఉండే. AK-47 ఆరుట్ల రామచంద్రరెడ్డి దగ్గర అప్పుడే సంవత్సరం ఏదన్నా జర్మన్ 47 జర్మన్ తుపాకీ ఆరుట్ల రామచంద్ర దగ్గర దాన్ని ఏమంటారు AK-47. వామ్మో మీరు తక్కువలు కాదు, బాగా. ఇప్పుడు ఇప్పుడు సరే నిండు 100 ఏళ్ళు కూడా మంచిగా ఉండాలి, ఇంకా 110 ఏళ్ళు 5 ఏళ్ళు పెంచుతందుకు మేము తిరుగుతున్నాం, ఇట్లా తిరుగుతున్నాము. సరే మంచి సమాచారం ఇచ్చినాము. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళా అడుగుతున్నాను అనుకోకు, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అప్పుడు బీజేపీ అనేది లేదు అని నువ్వు చెప్తున్నావు, అది కరెక్టే కదా? నిజం.
బీజేపీ అనే పేరే లేదండి. మొన్న బీజేపీ జనతా పార్టీ మన జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేని వ్యతిరేకంగా పోరాటం చేసిన కాడి నుంచే బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ అన్నీ గన్నకెళ్ళి పుట్టినాయి. అవు ఆర్ఎస్ఎస్ ఒక్క మూసలు పోసినాయి అవి. అదే మరి అదే మన 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 పోరాటాన్ని మీ పోరాటాన్ని ఆ బీజేపీ ఖాతాలో వేసుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు అది పద్ధతి కాదు కదా. అవునండి. ఆ, ఒక ఈ షికారి గాళ్ళు ఉమ్, షికారికి పోయిండ్రు. ఉమ్, పోతే ఓలకం కుంజలు పడ్డది, అవు ఓలకం పల్లె. అవు పడ్డ ఆయన ఇచ్చిండు, ఆ గడ్డ మీద పెట్టిండు, నీళ్ళు తాగుతాడు. ఉమ్, ఈ పడనోడు వచ్చిండు, ఉమ్, ఆ కుంజలు నడుము కట్టుకున్నాడు, ఈ నీళ్ళకు దిగిండు. ఆ, దిగితే ఆ, ఆ మొదలు నీళ్ళు అయినా అయ్యో నా కుంజలు షికారు కలిసినోడు నడుము కట్టుకోవద్దా, నేనేంట కట్టుకున్నా అని అన్నాడు. అట్లా బీజేపీ వాళ్ళు ఇప్పుడు అన్నాడు. అది 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 చాలా బ్రహ్మాండంగా చెప్పినావు నువ్వు. ఇది ఇది కరెక్ట్ మీరు వినాలి. బీజేపీ వాళ్ళు పరిస్థితి అనేది. మేము బీజేపీ నేను వ్యతిరేకమేం కాదు కానీ చెప్తున్నాం. ఉన్న మీ ఈ ఇంత మంచి సాయుధ పోరాటం వేలాది మంది రక్తతర్పణ చేసినటువంటి జెండాను మోసి 10 లక్షల ఎకరాలు వంచి 3000 గ్రామాలు 4000 గ్రామాలు విముక్తి చేసినటువంటి ఘనత కమ్యూనిస్టులు అయితే ఆ పోరాటం అంతా తీసుకుపోయి మీ జేబులు వేసుకుందామంటే అది కుదరని పని. ఎందుకంటే అందుకే సాక్ష్యం కోసమే వీడికి రావడం జరిగింది. మీరు మాకు అంటే ఇప్పుడున్న నాయకత్వానికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు ప్రణాళికబద్ధంగా కొన్ని స్కీములు తీసి ప్రజలకు ఎర వేస్తారు. ఓకే. ఆ ఎరకు ఏ పార్టీలో అనకుండా ఆ ఎరకు గురి అవుతారు. ఓకే. దానికి గురి కాకుండా మన ప్రజా పోరాటాలను ఉధృత చేసి వాళ్ళు చేసే ఎరను మన కమ్యూనిస్టులు పసిగట్టి గుర్తించాలి. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే. ఆ సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు చాలా మంది మనం వెనకట కమ్యూనిస్టులు ఏంటంటే వాళ్ళు ఏసీలలో ఉంటారు, అటు ఉంటారు, ఇట్లాడు. మనలు కూడా కొద్ది గొప్ప అలవాటు పడ్డట్టు అనిపిస్తుంది. అంటే అలవాటు అయితే కాలంతో తీరు మనం కూడా మారాలి కదా. చిరిగిపోయినాకి తోకబీడి దాకా తిరిగితే ఎవరు చూసే పరిస్థితి లేదు. జనం కాలం మారుతున్న కొద్దీ మనం కూడా కొంచెం మారాలి. వాళ్ళతో పోవాలి, జనంతో పోవాలి, జనాన్ని మన దగ్గర తీసుకోవాలని ఉద్దేశించుకొని వాళ్ళు ఆ పని చేస్తారు. ఇప్పుడు ప్రతి వాడు ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ వస్తుందంటే ఇప్పుడు భూస్వామ్య విధానం పోయింది, జాగిరి మక్తదారి విధానం పోయింది. ఇప్పుడు పెట్టుబడిదారి విధానం వచ్చింది. ఈ పెట్టుబడి విధానం ఇప్పుడే నడుస్తుంది. అవును. అది మహావృక్షమై పెద్దగా వ్యాపించి ఈ చిన్న వాళ్ళనందరినీ పీడించి ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని ఇప్పుడు రోజు పేపర్లు అంటే ఏదో ఒకటి అయితే దోసుకుంటారు. ఇది ప్రజలలో కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం కల్పించాలి. అది మొట్టమొదలు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిడావిడే తుపాకులు పట్టలేదు. ఆంధ్ర మహాసభ అప్పుడు దారం దొరకకపోయేది, దారం కొరకు పోరాటం, పద్మశాలీలకు కోపాన్ని ఇప్పించడం, లేవిగళ్లకు వ్యతిరేకంగా పోరాటం, అది విజయసుట్ట రైతులు వాళ్ళు కార్మికులు అందరూ అయితే ఎక్కడ ఒత్తిడి జరుగుద్దో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కూడా. ఇప్పుడు కూడా చాలా మంది కష్టపడుతుంది. అయితే ఆ ఒత్తిడి పెరగాలి, పెట్టుబడిదారి విధానం ఒత్తిడి పెరగాలి. ఓకే. అప్పుడు అయ్యో ఆ మూలకున్న కట్టేటు వేయిందిరా అని అనుకున్నాడతారు. అంటే ఆనాటి కమ్యూనిస్టులు ఎటు పోయినరు అని అనుకున్నాడు. అప్పుడు ఆ ఉద్యమం విజృంభిస్తుంది. దాని ద్వారా సునామీ వచ్చినట్టుగా ప్రజలు విజృంభించి పెట్టుబడిదారి విధానం మీద పోరాటం చేస్తారు. అప్పుడు పెట్టుబడిదారులు కూకటి వేలతో కూలిపోతారు. అప్పుడు నిజమైన ప్రజారాజ్యం వస్తుంది. అప్పుడే కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం అంటే ఎర్ర జెండా కాదండి. మనకు కావాల్సింది అన్ని సమకూర్చుడు, అన్ని విధాల ఉండు, కూడు గుడ్డ గూడు నీడ ఇవన్నీ సమకూర్చిందే కమ్యూనిస్ట్ పార్టీ. ఇది మన పెద్ద మనిషితో మాట్లాడేవి ఈరోజు.
సత్య ప్రచారక్ సమాజ్ నుండి అన్ని తిరుగుతూ పెద్ద మనిషి దొరకబడితే మా సిద్దిపేట దగ్గర ఊళ్ళో దొరికిండు. మాట్లాడినాం. పెద్ద మనిషి మాటల్లో 100% కంటే ఇంకా 120% ఏమైనా ఉంటే నిజం ఉన్నదది. ఇప్పటి కమ్యూనిస్ట్ పార్టీలో కాలం మారుతున్నా కొద్ది కానీ ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఉధృతంగానే చేస్తా ఉన్నారు. అప్పుడేమైనా బుర్రకథలు చెప్పేదా? చెప్పేది. ఏ దళం వచ్చేది మీ దగ్గరికి? ఏ ఊరోళ్ళు వచ్చేది అంతా? ఊరోళ్ళు లేదు, ఈ పోగులక్షణే చెప్పేది. అప్పుడు ఏ పాట బాగా ప్రాచుర్యం? ఇప్పుడు పాట ఈ పాట నేను ఆంధ్ర మహాసభ కాలంలో పాడిన పాట ఏంటంటే, అప్పుడు లేవి ధాన్యం ఇవ్వగలదన్న సర్కారు వారికి లేవి కొలిస్తే కరువు కదా. అయితే అందరినీ ఐక్యపరిచేటందుకు పిల్లగాన తెలుగు తల్లి బిడ్డలం, తెలంగాణ వీరులం, మాతృదేశ ముక్తి కొరకు పోరు సల్పగలను, ఎట్టి పనులు గట్టి పెట్టి జబర్దస్తి ఎగురగొట్టి స్వేచ్ఛగాను బ్రతుకు కొరకు ఐక్యమయ్యే నిలిచింది అనే పాట పాడి జనాన్ని కదిలిచ్చేది. ఇంకేమైనా పాట? అత్తది కొట్టరా తొలి దెబ్బకు ఊలన్న, కొట్టి చేతులు గలుపు రైతన్న, నీవు నీ వారంతా నిజము ఆలోచించి రావోయి ముందుకు ప్రజారాజ్యమును పొంద. కొట్టరా తొలి దెబ్బకు ఊలన్న, కొట్టి చేతులు గలుపు రైతన్న, సంక్రాంతి పండుగ సమయానికి వచ్చింది, భోగి మంటలు వేసి బురకాలు సై చేసి, కొట్టరా తొలి దెబ్బ కూలన్న, కొట్టి చేతులు గలుపు రైతన్న. అది బాగా ఆడుకున్నాయి. నువ్వు వాడే పాట ఇప్పుడు వాడే పరిస్థితి లేదు, నాకే జ్ఞాపకం లేదు. అది పరిస్థితి. సరే, ఓకేనే, మంచి అవకాశం ఇచ్చినావు మాకు, ధన్యవాదాలు. మరి ఓకే, రైట్.